హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా విజయ్ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నా ప్రీవియస్ బర్త్డే ట్రిప్కి పార్ట్ 3 అనమాట. సో ఈరోజు మార్నింగ్ మేము తిరుమలలో రిటర్న్ బయలుదేరాము, కొండ దిగుతున్నాం అనమాట. సో టైం వచ్చేసి అరౌండ్ 7 o'clock అలా మేము బయలుదేరాము. ఆ కొండకే ఆ స్పెషాలిటీ ఉంటుందేమో. అసలు ఆ చుట్టుపక్కలంతా గ్రీనరీ ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ కలిగిస్తుందంటే ఎర్లీ మార్నింగ్ మాటలో చెప్పలేము అనమాట. అండ్ ఎంతమంది కొండ దిగేటప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేశారు? చెవులు అనేవి ఓపెన్ అవటం, క్లోజ్ అవటం అని చెప్పి కొంచెం దూరం వరకు చెవులు ఓపెన్ అవుతాయి, కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ చెవులు క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అది నాకైతే ప్రతిసారి అనిపిస్తుంది అనమాట, తిరుమల కొండ కిందకి దిగేటప్పుడు స్పెసిఫికల్గా. మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ కిందకి దిగే మార్గంలోనే మనకి అక్కగారుల టెంపుల్ అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి తిరుమల కొండకు సరిహద్దు అనమాట. అండ్ ఇక్కడ 7 అమ్మవార్లని వెంకటేశ్వర స్వామి స్వయంగా తన అక్కగారులాగా భావించి వాళ్ళతో సావాసం చేశారట. అందుకనే ఈ టెంపుల్ని అక్కగారుల టెంపుల్ అని పిలుస్తారు. వీళ్ళు 7 వచ్చేసి ఇక్కడ గ్రామ దేవతలు అండ్ ఈ తిరుమల కొండని సంరక్షిస్తూ ఉంటారనమాట. అండ్ అక్కడ నుంచి ఇంకా కొంచెం కిందకి వచ్చేసరికి మనకి గరుత్మంతుల వారి ముక్కు కనిపిస్తుంది కదా. సో అది కూడా దర్శనం చేసేసుకున్నాము. కలియుగాంతంలో ఈ గరుత్మంతుల వారే పైన ఉన్న ఆనంద నిలయాన్ని డైరెక్ట్గా అలాగే తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతారు అని చెప్పారు. బేసికల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గరుత్మంతుల వారి తల ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తుందో ఆ వెనకాల ఉంది తన బాడీ అండ్ తన రెక్కలు అనేవి ఇలా విప్పినట్టు ఉంటాయి అన్నమాట. సో దానిపైనే మనకి తిరుమల టెంపుల్ అయితే ఉంది, ఆనంద నిలయం. సో అదే దానికి సింబాలిజం అనమాట. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి రెడీ వెళ్ళిపోవచ్చు, ఇంకా మనం కలియుగం అంతమైపోతుంది అనగానే ఆయన డైరెక్ట్గా అలాగా రెడీగా ఉన్న పొజిషన్ నుంచి ఫ్లై చేసేసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతారు అని పురాణంలో అయితే మెన్షన్ చేసి ఉంది. అండ్ మేము కొండ దిగేసరికి అరౌండ్ 8:39 అలాగా అయ్యింది టైము. సో నెక్స్ట్ మేము కాణిపాకం అయితే వెళ్తున్నాము అనమాట. సో విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ హైవే. నేను నా తిరుమల వీడియోస్లో ఎప్పుడైనా ఈ హైవే మీద వచ్చేప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి తిరుపతి బెంగళూరు హైవే అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బ్యూటీ అనమాట. అసలు క్లౌడ్స్ అలాగా కొండలకి టచ్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ వ్యూస్ అయితే అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దట్ టు ఎర్లీ మార్నింగ్స్ మీరు ట్రై చేయాల్సిందే తప్పకుండా. ఎవరైనా డ్రైవింగ్ ఆర్ ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ హైవే మీద మార్నింగ్ టైం డ్రైవ్ చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. సో మేము కాణిపాకం రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10-10:30 అయిందనమాట. మధ్యలో ఒక చోట ఆపేసుకొని టిఫిన్ చేసేసాము హైవే మీదే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. సో దర్శనం కూడా కొంచెం సేపు అయితే ఆపేసేసారు. అండ్ దానివల్ల రష్ అయితే చాలా ఎక్కువ ఉండింది. సో మాకు ఇంకా లేట్ అయిపోతుందేమో, నెక్స్ట్ ప్లేసెస్కి మేము కొంచెం లేట్ అయిపోతాము అన్న ఉద్దేశంతో మేము అతిశ్రీగ దర్శనం టికెట్ తీసుకున్నాము. సో అది వచ్చేసి 150 రూపీస్ పర్ పర్సన్ పడిందనమాట. సో దాంతో మాకు దర్శనం ఒక ½ an hourలో కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా లోపల గర్భగుడి వరకు వెళ్ళనిచ్చారు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి డైరెక్ట్ వచ్చేసాము. సో అప్పుడే వర్షం పడటం వలన ఏమో కానీ ఈ టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్ఫుల్గా అయిపోయిందనమాట. ఎన్వైర్న్మెంట్ మొత్తము చాలాసేపు ఉండాలనిపించింది, బట్ కుదరదు కాబట్టి మా వాళ్ళు ఇంత చలి అట్మాస్ఫియర్లో కూడా గోలీ సోడా కనిపిస్తే తాగుదామని చెప్పేసి తీసుకున్నారనమాట. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి అరౌండ్ 11-11:30కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ అనమాట. శ్రీపురము వెల్లూరులో ఉంది కదా. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 2 o'clock అయింది. దర్శనం క్లోజ్ ఏమి ఉండదు అనమాట. సో డైరెక్ట్ మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ నేను మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలామంది పార్కింగ్ దొరకదేమో అన్న ఒక ఫీల్లో ఉంటారనమాట ఈ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దగ్గర. బట్ మీరు నాన్ రష్ డేలో కనుక వచ్చినట్టయితే మీకు పార్కింగ్ అనేది లోపలే ఉంటుంది. సో ఇలాగ మీకు ఏదైతే ఆర్చ్ కనిపిస్తుందో ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే మీకు లోపల పార్కింగ్ స్పేస్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. 70 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. 4 hours మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి గోల్డెన్ టెంపుల్ దర్శనం అయిపోయి బయటికి నాకు తెలిసి మ్యాక్సిమం 2 to 3 hours వచ్చేస్తారు, రష్ లేని రోజు అయితే. బట్ రష్ ఉన్న రోజు అయితే మీకు ఎక్కువ టైం పట్టొచ్చు. బట్ దానికి కూడా పర్వాలేదు, మీకు పార్కింగ్ కనుక లోపల దొరికితే మిమ్మల్ని నెక్స్ట్ 4 hours ఇంకొక 70 రూపీస్ కట్టించుకొని అక్కడే ఉండటానికి వాళ్ళు అలో చేస్తారనమాట వెహికల్ని. సో
పార్కింగ్ గురించి నన్ను అడిగారు ప్రీవియస్, సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి ఫ్రీ దర్శనము, అది ఆఫ్టర్నూన్ 12 తర్వాత స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో మీరు లైన్లో ముందు నుంచే ఉండొచ్చు, అంటే మార్నింగ్ 9 నుంచి కూడా చాలామంది ఆ క్యూ లైన్స్లో కూర్చుంటూ ఉంటారనమాట. మనకి తిరుమలలో ఎలాగైతే మనము కంపార్ట్మెంట్స్లో కూర్చుంటామో అలాగే ఇక్కడ కూడా ఫ్రీ దర్శనానికి కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడతారు మార్నింగ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ. అండ్ దెన్ మీకు అది కాకుండా మీరు డైరెక్ట్గా కొంచెం ఫాస్ట్గా మీకు దర్శనం అవ్వాలి అంటే మీకు 150 రూపీస్ టికెట్ లైన్ అయితే ఉంటుందన్నమాట. సో దానిలో వెళ్తే మీరు లోపల గోల్డ్ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి అభిషేకం కూడా చేయొచ్చు. అండ్ మేము 150 రూపీస్ టికెట్తో దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలాగే అక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంటే లంచ్ కూడా చేసేసుకొని ఈవినింగ్కి కంచి వెళ్ళిపోయాము అనమాట. సో కంచిలో వచ్చేసి ఈవినింగ్ వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దర్శనం చేసేసుకొని షాపింగ్ అయితే చేసాము కొంచెము కంచి పట్టు చీరల కోసం. అండ్ అక్కడ నుంచి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, 4th డే మార్నింగ్ కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇప్పుడు మీరు చూస్తుంది, ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ముందు రోజు మేము వరదరాజ పెరుమాళ్ టెంపుల్ దగ్గరే ఒక హోటల్ తీసుకున్నాము, అక్కడ స్టే చేసేసాము అనమాట. అండ్ ఎర్లీగా కూడా పడుకున్నాము, అందుకని నెక్స్ట్ డే పొద్దున్నే కొంచెం ఎర్లీగానే మేము ఈ టెంపుల్కి రీచ్ అయ్యాము. అమ్మవారి దగ్గర కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పారు, అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా వెళ్తే ఫాస్ట్గా అయిపోద్ది అన్న ఉద్దేశంతో మేము మార్నింగ్ 7 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో చాలామంది నన్ను కంచి గురించి అడిగే క్వశ్చన్ ఏంటంటే కంచిలో షాపింగ్ ఎలా చేయాలి, ఏమైనా టిప్స్ ఇవ్వు అని అడుగుతారు. సో నా సైడ్ నుంచి నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు కనుక కొత్తగా కంచి వెళ్ళి మీకు అక్కడ షాపుల గురించి ఏమీ తెలియదంటే ఈ 3 టెంపుల్స్ ఏవైతే కంచిలో ఉన్నాయో అక్కడ మీకు కొంతమంది వెండర్స్ వచ్చి మేము కంచిపట్టు చీరలు అమ్మే షాప్స్ కానీ నేచర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి అడుగుతారు. సో వాళ్ళని హెల్ప్ తీసుకొని మీరు ఆ షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళని మీకు ప్యూర్ కంచిపట్టు చీరలు మాత్రమే చూపించమని అడగండి. ఆ తర్వాత ఏం చేయాలంటే అది ఎంత కాస్ట్, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. సో ఎంత కాస్ట్ అయినా పర్లేదు మాకు చూపించండి అని అడిగితే వాళ్ళు ప్యూర్ పట్టు చీరలు చూపిస్తారనమాట. సో మీరు అది ప్యూర్ పట్ట కాదా అని ఐడెంటిఫై చేసే స్కిల్ కూడా మీ దగ్గర ఉండాలి. సో మీరు అది ప్యూర్ పట్ట అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒకవేళ వాడు 100 రూపీస్ అని చెప్పాడు అనుకోండి ఫర్ శాంపుల్, మీరు దాన్ని 40 రూపీస్ దగ్గర నుంచి బార్గెన్ చేయాలన్నమాట. నాకు 40 రూపీసే ఈ చీర అని చెప్పేసి అని స్టార్ట్ చేస్తే వాడు దాన్ని బట్టి కొంచెం పెంచడం తగ్గటం అలా చేసేసిన తర్వాత ఒక రేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఫిక్స్ అవుతారు. సో అది మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కుంటారనమాట. కొనుక్కున్న తర్వాత వాళ్ళు ప్యాక్ చేస్తారు కదా, ప్యాక్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి మీరు సెలెక్ట్ చేసిన చీరే ప్యాక్ చేస్తున్నారా లేదా అని. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే మోసం చేయాలనుకునే వాళ్ళు మీరు సెలెక్ట్ చేసిన చీర కాకుండా వేరే చీర పెట్టి ప్యాక్ చేసేస్తారు. అది మీరు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకొని మళ్ళీ వెళ్ళి రిటర్న్ చేసే అంత ఆపర్చునిటీ ఉండకపోవచ్చు కదా అందరికీ. సో అందుకని జాగ్రత్తగా అక్కడే తీసుకున్నాక ప్యాక్ చేసేంత వరకు అక్కడే ఉండి చూసుకోవాలి. సో ఆ విధంగా అయితే మీరు షాపింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు కంచిలో, నో ప్రాబ్లం. అందరూ మోసం చేయరు, బట్ జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట మన సైడ్ నుంచి. సో మేము కూడా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పద్మ సరోవరం దగ్గర ఫొటోస్ అవి దిగేసి అందరినీ కొంచెం పలకరించామన్నమాట. ఎక్కువ తెలుగు వాళ్ళు కనిపించారు, సో వాళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించారు. సో అలాగా కొంచెం సేపు గడిచింది. అండ్ అక్కడ నుంచి మేము ఏకాంబర్నాథ్ టెంపుల్కి కూడా వెళ్ళాము, కానీ ఆ స్నిప్ నేను ఇక్కడ మిస్ చేశాను యాడ్ చేయడం. సో అండ్ అక్కడే టిఫిన్ కూడా చేసేసి డైరెక్ట్గా ఇంకా గుంటూరు వచ్చేసామన్నమాట. సో ఈ వీడియోలో చెప్పిన నా టిప్స్ మీకు హెల్ప్ అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమా విజయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.